హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఉన్నారు. సో క్రాక్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ విత్ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా, మరి ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి. వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మెగా ఆఫర్ పేరుతో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ 12+3 ఆఫర్ అయితే ఉందండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. మరి బ్యాచ్ కోర్స్ కనుక మనకు అవైలబుల్గా ఉన్నాయండి. సాధన పేరుతో ఉంది, లక్ష్యం పేరుతో ఉంది, అంతేకాకుండా నాంది పేరుతో, శౌర్యం పేరుతో బ్యాచెస్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనకు ఫ్రీ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్నిటి కూడా ఫ్రీగా చూసి సో మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మరి ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో మరి ఎప్పుడండి ఇది? 11వ తారీఖు, ఓకేనా, మరియు 19వ తారీఖు కూడా ఉంది. వీటన్నిటిని కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఉచితంగా సబ్స్క్రిప్షన్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంది. మరి వినాయక చవితి శుభాకాంక్షలతో స్పెషల్ క్లాస్ మ్యారథాన్ సిరీస్ అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఓకేనా, ప్రతిరోజు 7 గంటల నుంచే మనకు ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్ మన యొక్క కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% అయితే డిస్కౌంట్ రావడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, 1 ఇయర్ వచ్చేసి 7,700, కానీ మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 6,930 రూపాయలకి వస్తుంది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 10వ తారీఖు 9వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం క్లియర్గా చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల భారత రైల్వే ఏ విభాగాన్ని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ IROAF అనేటువంటి విభాగము. మరి ఏంటి ఈ విభాగము? ఈ విభాగం చేసేటువంటి పని ఏంటి చూద్దాము. సెప్టెంబర్ 7, 2021 నుంచి అమల్లో ఉన్న భారతీయ రైల్వేల ప్రత్యామ్నాయ ఇంధన సంస్థ IROAFని రైల్వే మంత్రిత్వ శాఖ మూసివేసింది. ఎందుకోసం చూద్దాం. IROAF అనేది రవాణా కోసము గ్రీన్ ఫ్యూయల్స్ రంగంలో పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ. రైళ్లను నడపడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత టెక్నాలజీ కోసం ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. ఈ మూసివేత IROA యొక్క కొనసాగుతున్న ప్రాజెక్టులు లేదా ఒప్పందాలను ప్రభావితం చేయదు. కొంత పరిపాలన మార్పుతో ప్రాజెక్టులు యథావిధిగా అమలు చేయబడతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా క్లీన్ గంగా కోసము నేషనల్ మిషన్ నౌలా ఫౌండేషన్ సహకారంతో సెప్టెంబర్ 9న ఏ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాలయ దినోత్సవము. ఏ దినోత్సవము? హిమాలయ దినోత్సవం. సెప్టెంబర్ 9, 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా క్లీన్ గంగా కోసము నేషనల్ మిషన్ నౌలా ఫౌండేషన్ సహకారంతో హిమాలయ దివాస్ అయితే నిర్వహించింది. మరి ఆనాటి థీమ్ ఏంటో చూద్దాం. హిమాలయాల దినోత్సవం 2021 హిమాలయాల సహకారం మరియు మన బాధ్యతలు అనే థీమ్ కింద జరుపుకున్నారు. మరి హిమాలయ దివాస్ గురించి చూద్దాము. హిమాలయ దివాస్ లేదా హిమాలయ డే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. నేపథ్యం చూద్దాం. సెప్టెంబర్ 9ని 2015లో అప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అధికారికంగా హిమాలయ దివాస్గా లేదా దినంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్. త్రాగునీరు మరియు పరిశుభ్రత విభాగంలో దేశాన్ని ముందుకు నడపడానికి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2 క్రింద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 ఇటీవల ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రహ్లాద్ సింగ్ పటేల్. జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 క్రింద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 9, 2021 డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో దీనిని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 దేశవ్యాప్తంగా త్రాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ ద్వారా చేపట్టబడుతుంది. DDWS గతంలో 2018 మరియు 2019లో స్వచ్ఛ సర్వేక్షణని నిర్వహించింది. SBMG యొక్క 2వ దశ లక్ష్యం ఏంటో చూద్దాం. ODF అంటే బహిరంగ మల విసర్జన సహిత ప్లస్ జోక్యాల వేగవంతం మరియు గ్రామాలలో ODF సస్టైనబిలిటీ మరియు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను మెరుగుపరిచే వేగాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం అయితే ప్రారంభించబడింది. మరి ఇది సమగ్ర పరిశుభ్రత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది.
ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల డిఆర్డిఏ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ యొక్క మొదటి డెలివరీ ఫైరింగ్ యూనిట్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించింది. అయితే దీన్ని ఏర్పాటుకు ఏ దేశంతో కలిసి పనిచేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇజ్రాయెల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సెప్టెంబర్ 9, 2021 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ యొక్క మొదటి డెలివరీ ఫైరింగ్ యూనిట్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించింది. ముఖ్యాంశాలు: భారత రక్షణ సామర్థ్యాలను గణనీయమైన ప్రోత్సాహకంగా ఎంఆర్ఎస్ఏఎం మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను రాజస్థాన్లోని జైసల్మీర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించారు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సిస్టమ్ని అప్పగించడం అనేది ఆత్మనిర్భర్ భారత్గా మారడానికి ఒక పెద్ద మార్గము, మరియు ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో గేమ్ చేంజర్ అయితే అవబోతుందంటూ మెన్షన్ చేశారు. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి ఎన్ఆర్ఎస్ఏఎం ఒక అధునాతన నెట్వర్క్ సెంట్రిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలతో పాటు ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుండి గాలికి క్షిపణి పొడవున అంటే 4.5 మీటర్ల ఎంఆర్ఎస్ఏఎం ప్రోగ్రాం కోసం ఒప్పందము 2009లోనే ఫిబ్రవరిలో సంతకం చేయబడింది. మరి కాంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 450 ఎంఆర్ఎస్ఏఎంలు మరియు 18 ఫైరింగ్ యూనిట్లను $2 బిలియన్ విలువతో కొనుగోలు చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. జాతీయ రహదారులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల అత్యవసర ల్యాండింగ్ దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది? ట్రయల్ అయితే నిర్వహించారండి విజయవంతంగా. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్. వివరాలు చూద్దాం. కేరళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 9, 2021 రాజస్థాన్లోని జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. కీలక వాస్తవాలు: ఈ అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం రాజస్థాన్లోని బార్మర్లో నేషనల్ హైవే 925A యొక్క సత్తా గాంధావ్ స్ట్రైక్లో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రాజస్థాన్ జలోర్లోని జాతీయ రహదారి వద్ద అత్యవసర ఫీల్డ్ ల్యాండింగ్ వద్ద ల్యాండ్ అయింది. మరి ఇది మొదటిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసము ఒక జాతీయ రహదారి ఉపయోగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశం మరియు డెన్మార్క్ ఏ రాష్ట్ర తీరంలో ఉన్న మన్నార్ గల్ఫ్లో ఒక శక్తి ద్వీపాన్ని అంటే ఎనర్జీ ఐలాండ్ సృష్టించాలని యోచిస్తుంది? దీన్ని మనము ఫ్లోటింగ్ ఐలాండ్ అని కూడా పిలుస్తాము. సరైన సమాధానం ఆప్షన్ బి అండి, తమిళనాడులో. వివరాలు చూద్దాము. తమిళనాడు రాష్ట్రం మరియు డెన్మార్క్ సొంతగా శ్రీలంక పశ్చిమ తీరం మరియు భారతదేశం యొక్క ఆగ్నేయ కోన మధ్య ఉన్న మన్నార్ గల్ఫ్లో ఒక శక్తి ద్వీపాన్ని ఎనర్జీ ఐలాండ్ను సృష్టించాలని యోచిస్తుంది. ప్రధానాంశాలు: గ్రీన్ ఎనర్జీ రంగంలో తమిళనాడు తన అడుగుజాడలను విస్తరించాలని చూస్తున్నందున ఈ ప్రణాళిక రూపొందించబడింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి డెన్మార్క్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 5 నుంచి 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఒక శక్తి ద్వీపం కోసము పెట్టుబడి కూడా ఇందులో ఉంది. ఈ పెట్టుబడితో ద్వీపము 4 నుంచి 10 గిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. నేపథ్యం: ప్రణాళిక గురించి చర్చించడానికి డెన్మార్క్ నుంచి నిపుణుల బృందము తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను 8 సెప్టెంబర్ 2021 కలిసింది. ప్లాన్ కార్యరూపం దాల్చితే ఇది భారతదేశం మొదటి ఆఫ్షోర్ ఫ్లోటింగ్ విండ్ పార్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్. భారతదేశంలోని మొదటి స్వదేశీ డిజైన్ హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంస్థ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్. భారతదేశంలోని మొదటి స్వదేశీ డిజైన్ హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ బేస్డ్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించబడింది. నీతి ఆయోగ్, PMO ఇండియా మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ చొరవతో ఈ ప్రాజెక్ట్ని అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 10 కోట్ల రూపాయలైతే గ్రాంట్గా అందించింది. ఓకే, మరి దీని గురించి చూద్దాం. ఈ సౌకర్యం 1.2 TPD ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫైయర్ ఉపయోగించి అధిక బూడిద భారతీయ బొగ్గు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్ను సృష్టించగలదు. ఉత్పత్తి చేయబడిన ముడి ఇథనాల్ యొక్క స్వచ్ఛత 98% లేదా 99.5% మధ్య ఉంటుంది.
నెక్స్ట్ వన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆర్బీఐ ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ వి వైద్యనాథన్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వి వైద్యనాథన్ తిరిగి నియామకం కావడం చూడవచ్చు. సో మరి ఈ నియామకం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. వైద్యనాథ్ మరో 3 సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. ఇది డిసెంబర్ 19, 2021 నుంచి అమల్లోకి వస్తుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడిఎఫ్సి బ్యాంక్ మరియు క్యాపిటల్ ఫస్ట్ విలీనం తర్వాత అతను మొదట 2018 డిసెంబర్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఎండి అండ్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. మరి దీని నిర్వహణ కోసము భారత ప్రభుత్వం ఎంతమంది మర్చెంట్ బ్యాంకర్లను నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 10 మంది అండి. చూద్దాం ఏంటో. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ నిర్వహణ కోసం భారత ప్రభుత్వము 10 మంది మర్చెంట్ బ్యాంకర్లను నియమించింది. ఎల్ఐసి యొక్క ఐపీఓ 2022 జనవరి మార్చి త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ విషయంలో మర్చెంట్ బ్యాంకర్ల పాత్ర ఇష్యూ మేనేజ్మెంట్, ప్రమోషనల్ యాక్టివిటీస్, క్రెడిట్ సిండికేషన్, ప్రాజెక్ట్ కౌన్సిలింగ్ మరియు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లు మొదలైనవి ఇందులో చూసుకోవాల్సిన అంశాలంటే చెప్పుకోవచ్చు. మరి ఆ 10 సంస్థలు ఏంటండి చూద్దాం. గోల్డ్మన్ సాక్స్ సెక్యూరిటీలు, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్, జెమ్ ఫైనాన్షియల్స్, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, జేపీ మోర్గన్ ఇండియా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 10. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆత్మహత్యను నివారించవచ్చని ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడము ఈ రోజు యొక్క ఉద్దేశము. 2021 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్ చర్య ద్వారా ఆశను సృష్టించడము. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క చరిత్ర. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్తో కలిసి 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలతో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ అండి, నీరజ్ చోప్రా. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ భారతీయ అథ్లెట్ మరియు ఒలింపిక్ బంగారు పథక విజేత నీరజ్ చోప్రాతో బ్రాండ్ అంబాసిడర్గా బహుళ సంవత్సరాల బ్రాండ్ భాగస్వామ్యాన్ని సంతకం చేసినట్లుగా ప్రకటించింది. మరి ఈ అసోసియేషన్ ఇటీవలి టోక్యో ఒలింపిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన తర్వాత ఛాంపియన్ జావెలిన్ థ్రోయర్తో సంతకం చేసిన మొదటి బ్రాండ్ భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. నీరజ్ చోప్రా టాటా ఏఐఏ యొక్క కళలను మరియు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాలను స్ఫూర్తిదాయకంగా మరియు శ్రేష్ఠత కోసము అభిరుచి యొక్క ప్రధాన విలువలకు దగ్గరగా రూపొందించబడుతుందన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసి ప్రపంచ రికార్డు మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డు గెలుచుకున్న ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆప్షన్ డి, క్రిస్టియానో రొనాల్డో. పోర్చుగీస్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మరి ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో ఐర్లాండ్పై బ్రేస్ సాధించడం ద్వారా ఇరానియన్ స్ట్రైకర్ ఆలీడేయి 109 అంతర్జాతీయ గోల్స్ రికార్డును రొనాల్డో అధిగమించారు. 36 సంవత్సరాల వయసులో ఉన్న రొనాల్డో ఇప్పుడు 111 గోల్స్తో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఓకే, క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఆర్థిక సలహాదారుగా నియమితులైన మాజీ ఎస్బీఐ చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి, రజనీష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ను నియమించింది. మాజీ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్లో 2 ఏళ్ల పాటు ఉన్నారు. అక్టోబర్ 2020లో ఎస్బీఐ చైర్మన్గా రిటైర్ అయిన రజనీష్ కుమార్ హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్లో స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మరి అతను 1980లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరారు, పీఓగా. సో కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న ఆందోళన మధ్య ఈ నియామకం జరిగింది. వైఎస్ పంపిణీ చేస్తున్న సాప్స్ మరియు ఉచితాలపై ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు
వీరి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వము రజనీష్ కుమార్ నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉండడానికి సహాయపడుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత సంతతికి చెందిన హేమంత్ ధన్జీ ఏ దేశ మొట్టమొదటి భారత సంతతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఏ దేశానికండి? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన హేమంత్ ధన్జీ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన భారత మూలాలున్న తొలి వ్యక్తి ఈయన కావడం విశేషం. 1990లో ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. క్రిమినల్ చట్టాల్లో ఆయనకు విశేష ప్రావీణ్యము ఉంది. ఆయనను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని భారత రాయబారి కార్యాలయం ట్వీట్ చేసింది. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఉత్తరాఖండ్ కండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గుర్మిత్ సింగ్. ఇంతకుముందు బేబీ రాణి మౌర్య గారు ఉండేది కదా, సో వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయడం అయితే జరిగింది. వారి స్థానంలో గుర్మిత్ సింగ్ గారు అయితే రావడం జరిగింది. వివరాలు చూద్దాం. కొన్ని మార్పులు అయితే జరిగాయండి కొన్ని రాష్ట్రాల్లో, అవి కూడా చూద్దాం. కేంద్ర ప్రభుత్వము గురువారం రాత్రి పలువురు గవర్నర్లను బదిలీ చేసింది. ఉత్తరాఖండ్కు కొత్తగా గుర్మిత్ సింగ్ నియమించింది. ఇప్పటి వరకు నాగాలాండ్ గవర్నర్గా ఉన్న ఆర్ఎస్ రవిని తమిళనాడుకు పంపింది. అక్కడ ఉన్న బన్వారీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ చేసింది. ఇప్పటి వరకు అక్కడ గవర్నర్గా ఉన్న విపి సింగ్ బద్నోర్ పదవీకాలం ఆగస్టు 22తో ముగియడంతో ఆ స్థానంలో బన్వారీలాల్ పురోహిత్ను అదనపు బాధ్యత అప్పగిస్తూ అదే రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరి తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్న ఆర్ఎస్ రవి కేరళకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. సో ఇది వరకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆప్షన్ ఏ, సమీర్ శర్మ. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలంలో ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ గవర్నెన్స్ సంస్థ వైస్ చైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు. అడిషనల్ క్వశ్చన్స్, రాబోయే ఏ సంవత్సరంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారతదేశం ఎంపిక చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2023. కేంద్ర మంత్రివర్గ వస్త్ర రంగానికి సంబంధించి PLI పథకానికి ఎంత మొత్తానికి కేటాయించింది? ఆప్షన్ సి, 10,683 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఎత్తైన గాలి శుద్ధీకరణ ఎయిర్ స్మోక్ టవర్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? అత్యంత ఎత్తైనదండి చండీగఢ్. మొట్టమొదటిది ఢిల్లీలో ఉంటుంది, అత్యంత ఎత్తైనది మాత్రము చండీగఢ్లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 132 నాన్ అటైన్మెంట్ నగరాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు? ఆప్షన్ ఏ, ప్రాణ. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 9.5%. MSME రంగానికి క్రెడిట్ సపోర్ట్ అందించడానికి HDFC బ్యాంక్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSIC అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, బొగ్గు ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. మరి టాస్క్ ఫోర్స్ అధిపతి ఎవరు? ఆప్షన్ ఏ, వినోద్ కుమార్ తివారీ. వ్యాపార చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి అన్నింటిలోనూ ఒక స్వైపింగ్ యంత్రము POS పరికరము వాయిస్ పోస్ గోని ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక బ్యాంక్. గీతా గోవింద జయదేవ దివ్య ఒడిస్సీ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ డి అండి, ఉత్పల్ కే బెనర్జీ. గ్రూప్ ప్రెసిడెన్సీ భారతదేశం కలిగి ఉన్నప్పుడు G20 కోసం ఏ భారతీయ మంత్రిని షేర్పాగా ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ అండి, ఎవరు? పీయూష్ గోయల్ గారు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 3 అండి, పశ్చిమ కనుమలు. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 1 మహారాష్ట్ర. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 2 అండి, బాబు బుడాన్ కొండలు అసోం అనేది కరెక్ట్ కాదండి, తప్పు. మిగతావన్నీ కూడా కరెక్టే. అజంతా గుహలు మహారాష్ట్ర, పళని కొండలు తమిళనాడు, సో వావుల్ మలై శిఖరము కర్ణాటక. మరి ఈ యొక్క బాబు బుడాన్ కొండలు ఎక్కడ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి కొండల్లో ఆప్షన్ 3 అండి, దొడబిడ్డ. మరి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము అనైముడి అండి. ఓకేనా? ఉదక మండలాన్ని ఊటీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా?
పశ్చిమ కనుమలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఆప్షన్ 2 అండి. ఇవి పీఠభూమి వైపు కంటే అరేబియా సముద్రం వైపు వాలి ఉంటాయి అనేది తప్పు అండి. ఓకేనా, పీఠభూమి వైపు వాలి ఉండవు, సముద్రం వైపే ఎక్కువగా వాలి ఉంటాయి. ఓకేనా, యా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. తూర్పు కనుమల్లో పోలిస్తే వీటి ఎత్తు తక్కువగా ఉంటుంది. కరెక్ట్. ఇవి సుమారు 1600 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్గానే మనం చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 కేరళలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రం ఏది? ఆప్షన్ 4 అండి కర్ణాటక అండి. దిల్వారా దేవాలయం ఏ ప్రాంతంలో పర్వతాలలో ఉంది? దిల్వారా ఆప్షన్ 4 అండి ఆరావళి పర్వతాలు. ఎక్కడండి ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? రాజస్థాన్లో ఉన్నాయి. జైన దేవాలయం ఉందండి ఇక్కడ. పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం ఏది అంటే ఆప్షన్ 2 అనైముడి. అనైముడి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి.
ఈ మ్యాగజైన్కి. మొత్తం ఇందులో 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా. ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే. మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే, సింగిల్ డే, ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.